నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్ర టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్న పోలీస్ కమిషనర్ బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో నూతన ఐటీఐ నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు సూచించిన జిల్లా కలెక్టర్ జైనూరు పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ డి శ్రీనివాసరావు పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ను రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం సందర్శించి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలతో పాటు పోలీస్ స్టేషన్ నిర్వహణ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ పోలీస్ కమిషనరేట్లో సగం భాగానికి పైగా మంచిర్యాల జోన్ విస్తరించబడి ఉందని, అందులో మంచిర్యాల పట్టణం కీలకమైన ప్రాంతం. ఇక్కడ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కావున శాంతి భద్రతల పరిరక్షణ మరియు ట్రాఫిక్ విషయంపై అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు. ప్రజలకు ఉత్తమమైన పారదర్శకతతో చట్టబద్ధతతో ఉత్తమమైన సేవలు అందించడంపై చర్చించామని, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ శాఖ బాధ్యతాయుతంగా ఉంటామని తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పారిశ్రామిక ప్రాంతం ఎక్కువగా ఉందని, రాత్రి సమయంలో డ్యూటీలకు వెళ్లే వాళ్లు ఇతర వ్యాపారం నిమిత్తం బయట తిరుగుతూ ఉంటారు కనుక ప్రజల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కొరకు మా అధికారులు కూడా ప్రతిరోజు పాట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్కు మంచి పేరు ఉందని, అధికారులు సిబ్బంది కష్టపడి పనిచేస్తారని, దానితో ప్రజలకు మంచి పేరు ఉందని, అధికారులు సిబ్బంది అందరూ సమన్వయంతో ఒక టీం లాగా పనిచేస్తూ ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె నరేష్ కుమార్, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐలు, పోలీస్ అధికారులు ఉన్నారు. మంచిర్యాల్ టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీకి వచ్చాము. ఇక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి ఏ విధంగా ఇక్కడ పని జరుగుతూ ఉంది అది చూసుకోవడానికి వచ్చాము. మాతో సార్ డీసీపీ గారు, భాస్కర్ గారు, ఎస్హెచ్ఓ గారు ఉన్నారు. మంచిర్యాల్ మొత్తం రామగుండం కమిషనరేట్కి ఒక పెద్ద భాగంగా ఉంది. ఈ భాగంలో కూడా మంచిర్యాల్ టౌన్ ఒక కీలకమైన ప్లేస్. ఈ పోలీస్ స్టేషన్లో మెయిన్గా అన్ని విషయం ఉంది, కానీ పాపులేషన్ ఎక్కువ ఉంటే ట్రాఫిక్ తర్వాత మిగిలిన విషయం మీద కూడా డిస్కషన్ చేయడం జరిగింది. పబ్లిక్కి బెస్ట్ సర్వీసెస్ ఎట్లా ఇవ్వాలి, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి ఏ విధంగా మనము చట్టంబద్ధంగా పనిచేసి మనం ముందుకు పోవాలి, ఆ విషయం మీద చర్చ జరిగింది. మేము అందరు మీ మాధ్యమంతో ఇన్ష్యూర్ చేస్తాము, పబ్లిక్కి మేము రెస్పాన్సివ్గా ఉంటాము. నిన్న నైట్ నేను తనిఖీ చేసినప్పుడు కూడా పెట్రోల్ కార్స్ అందరికీ చెక్ చేయడం జరిగింది. మా ఆఫీసర్స్ కూడా ప్రతిరోజు లేట్ నైట్, ఎందుకు ఇది ఇండస్ట్రియల్ ప్రాంతం ఉంది, చూస్తే మొత్తం నైట్ మూవ్మెంట్ ఉంటుంది. ఇండస్ట్రీ వెళ్ళే వాళ్ళు, సామాన్ తీసుకువెళ్ళే వాళ్ళు, సో అందరికీ సేఫ్టీ సెక్యూరిటీ ఇన్ష్యూర్ చేయడానికి మన బాధ్యత. రామగుండం పోలీస్ కమిషనరేట్ చాలా మంచి పేరు ఉంది. ఇక్కడ ఉన్న ఆఫీసర్స్కి, ఇక్కడ ఉన్న మెన్కి చాలా మంచి చరిత్రం. వాళ్ళందరితో కలిసి మేము ఒక టీం భావనతో పనిచేసి పబ్లిక్కి బెస్ట్ సర్వీసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదాలకు గురైన డ్రంక్ అండ్ డ్రైవ్, దొంగతనం, ఇతర కేసుల్లో పట్టుబడిన వాహనాలు గత కొన్ని ఏళ్లుగా పోలీస్ స్టేషన్లో పేరుకుపోతున్న సందర్భంగా వాటి ఆధారాలను గుర్తించి 15 రోజుల్లోగా పరిష్కరించాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం సిపి పర్యటనలో భాగంగా పోలీస్ స్టేషన్కి వచ్చిన డీసీపీ పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున పేరుకుపోయిన 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ వాహనాలను పరిశీలించారు. అందులో స్క్రాప్కు వెళ్లే వాహనాలను పక్కన పెట్టి వాహనాల నెంబర్ ప్లేట్, చాయిస్ నెంబర్ ఆధారాలతో యజమానులను గుర్తించి ఎందుకు వాహనాలు తీసుకువెళ్లడం లేదు, సరైన ఆధారాలు తీసుకుని వచ్చి వాహనాలు తీసుకువెళ్లాలని చెప్పాలని, లేని ఎడల 3 సార్లు నోటీసులు ఇచ్చి స్క్రాప్లో వేలం వేయాల్సి ఉంటుందని తెలపాలని అధికారులకు సూచించారు. 15 రోజుల్లో ఆధారాల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. డీసీపీతో పాటు మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోదరావు, ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, కిరణ్ కుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఐటీఐ నిర్మాణం కోసం పట్టణంలోని ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ భూములను అక్రమంగా ఎవరైనా కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ మరియు ఎంఆర్ఓ జోష్నకు తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు.
భీం ఆసిఫాబాద్ జైనూరు పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ డి శ్రీనివాసరావు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రతిమా హాస్పిటల్ వారి సహకారంతో జైనూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, జైనూరు ఘనమైన ఆదివాసీ ప్రాంత వాసులకు మెరుగైన విద్యా సదుపాయం చాలా సుదూరంగా ఉన్నందున పేదవారికి వైద్యం అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రతిమా హాస్పిటల్ కరీంనగర్ వారి సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులో ఉంటే ఆ ప్రాంత ప్రజలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తారని తెలిపారు. పాఠశాల విద్యార్థులు, యువత ప్రభుత్వ హాస్టల్స్ ను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా మంచి చదువులు చదివి గొప్ప స్థాయికి చేరుకోవాలని, ప్రజలు గంజాయి సాగు చేయవద్దని, అపరిచిత వ్యక్తుల మాయమాటలు విని మోసపోవద్దని, అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే పోలీస్ స్టేషన్ కు లేదా డయల్ 100 కు కాల్ చేసి తెలపాలని సూచించారు. ప్రజలతో మమేకమై వారికి సేవ చేయడమే లక్ష్యంగా అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కౌశిక్, డాక్టర్ గీతారెడ్డి, డాక్టర్ అవినాష్ కుమార్, డాక్టర్ విశ్వంత్, డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ రవీనా, డాక్టర్ రోషన్ రాజులు పాల్గొని 300 మందిని పరీక్షించి ఈసీజీ, 2D ఎకో, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. చివరగా ప్రతిమా హాస్పిటల్ డాక్టర్లను జిల్లా ఎస్పీ అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జైలు మార్కెట్ కమిటీ చైర్మన్ హెడ్ క్వార్టర్ లో మన ఈరోజు పద్మ వారి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు జరిగింది. దీనికి భారీ ఎత్తున పబ్లిక్ కూడా వచ్చారు. దీంట్లో చాలా ఇంపార్టెంట్ పరీక్షల గురించి మనం ఏర్పాటు చేయడం జరిగింది. 2D ఎకో, అలాగే మ్యామోగ్రామ్ టెస్టులు, ఎక్కడైతే బయట దొరకని కూడా మనకు ఇక్కడ జరిగేటట్టు వాళ్ళు ఏర్పాటు చేశారు. సో దీన్ని కూడా చాలా మంది బయట నుంచి వచ్చి మన విలేజర్స్, ఆదివాసులు ముఖ్యంగా వచ్చి ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించినవి ఎన్నో టెస్ట్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. సో ఇది చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మన వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళతో, ప్రతిమా వాళ్ళతో కలిసి ఏర్పాటు జరిగింది. ఇది లాస్ట్ టైం కూడా మనం ఇక్కడ కుటుంబ పంపిణీ చేశాము. దాంతోపాటు ఇక్కడ కూడా ఇంకా ముందు కూడా వాళ్ళ కోసం మంచి మంచి కార్యక్రమాలు ఏర్పడుతూ వాళ్ళకు పబ్లిక్, పోలీసు రైతులకు బకాయి పడ్డ వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో దండెపల్లి మండల కేంద్రంలో తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే ఆదేశంతో పోలీసులు ఉదయం నుండి మంచిర్యాల అసెంబ్లీ వ్యాప్తంగా రైతులను మరియు బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసిన బీజేపీ కార్యకర్తలు వెనకడుగు వేయకుండా రైతుల పక్షాన పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకుని దండెపల్లి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా నాయకులు గాది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలపై బీజేపీ పోరాడుతూ ఉంటే రైతుల పక్షాన పోరాడుతున్న బీజేపీ నాయకులను అణిచివేయడానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యంగా పోరాటం చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని అన్నారు. రైతుల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతే తప్ప మీ నిర్బంధాలతో బీజేపీ చేసే పోరాటాలను ఆపలేరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు పడతలేదు, మాకు బాగా ఇబ్బంది ఉంది సార్. సన్న పడ్డ మినం బోనస్ పడతలేదు, బోనస్ ఇస్తాడు, బోనస్ ఇస్తలేడు. ఈరోజు దండపల్లి మండల శాఖ గత 2-3 రోజుల కింద అందరం ముక్త కంఠంతో ఒక నిర్ణయం తీసుకొని రైతాంగానికి బోనస్ పడతలేదు. ఇది కంప్లీట్ తెలంగాణలోనే దండపల్లి మండలం వ్యవసాయ ఆధార మండలం, దేని మీద ఆధారపడకుండా ఒక వ్యవసాయం మీద ఆధారపడతామని చెప్పి దండపల్లి మండల శాఖ కూర్చొని అందరూ కార్యకర్తలతో చర్చించి ఒకటే నిర్ణయానికి వచ్చి
ఒక పకడ్బందీ వ్యూహంతో మనం ధర్నా చేసినట్టయితే బోనస్ తప్పకుండా వేస్తారని చెప్పి చేసినందుకు ప్రతి కార్యకర్తకు నిజంగా ఇలా వందనాలు. ఈ కార్యకర్త స్ఫూర్తి ఇలా మరవలేనిది. ఎందుకంటే ఒక్క ప్రోగ్రాం దండపల్లి మండలంలో కార్యకర్తలు ఒక ప్రోగ్రాం చేయాలంటేనే ఇబ్బంది అనే రోజుల నుంచి ఇవాళ ఎక్కడికి పోయినామంటే 3 కార్యక్రమాలు, ఒకటి రస్తారోకా, ఒకటి పోలీస్ స్టేషన్లో ముఖ్యుల అరెస్టు, 3ది ఆఫీసులో నిరాహార దీక్ష. 3 కార్యక్రమాలు ఒక మండలంలో తీసుకున్నందుకు ఒక సీనియర్ కార్యకర్తగా చాలా గౌరవంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. అయితే సేమ్ టైం అప్రజాస్వామ్యంగా పోలీసు ఎలా ఏదైతే నిర్వహించిన పాత్ర ఉందో అది చాలా హేయంగా నేను ఒక సీనియర్ కార్యకర్తగా చెప్తున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ధర్నా చేస్తూ ఉంటే అరెస్ట్ చేసి తీసుకుపోవచ్చు, తప్పలేదు. కానీ అరెస్ట్ చేయడమే కాకుండా ముందస్తు అరెస్ట్ చేసి ముఖ్యులను దాదాపు 20 నుంచి 25 మందిని పొద్దున్నే 4 గంటలకు తీసుకొచ్చి పెట్టడం, ఆ నుంచి కొంతమందిని మళ్ళీ తీసుకుపోవడం, మళ్ళీ కొంతమందిని ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోవడం, దాదాపు 60-70 మంది కార్యకర్తలను పొద్దున్నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉంచడం ఏదైతుందో ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఎందుకంటే మేము చేసేది నిస్వార్థంగా ఒక రైతుల కోసం చేసినాం, దాన్ని పరిగణలోకి తీసుకొని. ఎందుకంటే అవతలి పార్టీలు అష్టదిగ్బంధం చేసి రోడ్డు మీద 2 గంటలు చేస్తే ఇలాంటి ఉలుకు పలుకు లేని పోలీసు వ్యవస్థ భారతీయ జనతా పార్టీ చేయంగానే ఇంత ఉలికి పడ్డదంటే మాకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇవన్నిటికీ తట్టుకొని కార్యకర్త ఇవాళ ఒక వెన్ను తట్టి ఉన్నారు చూసారా, దాన్ని మేము చాలా స్వాగతిస్తున్నాం. ఈ యొక్క విజయం సాధారణ కార్యకర్తకు అంకితం చేస్తున్నాం. జై శ్రీరామ్. తిర్యాని మండలంలోని కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వయంభూగా వెలిసిన కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక గంభీరావుపేట ఒగ్గు పూజారులచే మంగళవారం నుంచి మల్లన్న కళ్యాణ కార్యక్రమానికి సంబంధించి పూజలను కొనసాగించి బుధవారం ఉదయం మల్లన్న కళ్యాణాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మండలంలోని ప్రజలంతా అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జువాజీ అనిల్ గౌడ్, తహసీల్దార్ సూర్యప్రకాష్, డిప్యూటీ తహసీల్దార్ వంశీకృష్ణ, ఎంపీడీఓ మల్లేష్లు కళ్యాణానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాపు సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తాళ శ్రీనివాస్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు మార్క శంకర్ గౌడ్, కాపు సంఘం నాయకులు బొల్లం వెంకటేశం, బుర్రా మధుకర్, బొల్లం శంకర్, చిత్తారి సత్తయ్య, తోటలచ్చన్న, బొల్లం బాపు, స్వామి, చిత్తారి రాజన్న, రాజేశం, పులిశెట్టి సత్యం, రాజు తదితరులు పాల్గొన్నారు. ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్ర టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్న పోలీస్ కమిషనర్. బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో నూతన ఐటీఐ నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు సూచించిన జిల్లా కలెక్టర్. జైనూరు పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ డి శ్రీనివాసరావు.
పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.